హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి డిఐవై చూపిస్తాను. ఇంట్లోనే ఉన్న కార్డ్బోర్డ్ బాక్సెస్తో స్టోరేజ్ బాక్సెస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనకు కావాల్సినవి ఇలా కార్డ్బోర్డ్ బాక్సెస్, ఫెవికాల్ అండ్ నేను ఇక్కడ గిఫ్టింగ్ కవర్స్ నా దగ్గర ఉన్నవి యూజ్ చేస్తున్నాను. ఒక్కసారి ఎప్పుడో గిఫ్ట్స్ కోసమని ఇలా నేను తీసి పెట్టుకున్నాను. నేను ఇవి డీమార్ట్లో తీసుకున్నాను. ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి అక్కడైతే, అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ కూడా. అలా కొన్ని ఉంటే ఇలా నేను రీయూజ్ చేస్తున్నాను. బాక్స్ సైజ్ ఇలానే ఉండాలని ఏం లేదు, కొద్దిగా పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా కూడా మనం దాని తగ్గట్టు యూజ్ చేయొచ్చు. ఇలా అన్ని సైడ్స్లా ఫెవికాల్ పెట్టి అతికేసిన తర్వాత మీకు కావాలంటే దేనికి దానికి మెజర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా ఈజీగా అవుతుందని చెప్పేసి ఇలా పెడుతున్నాను. యాక్చువల్లీ ఇది చేయడానికి మెయిన్ రీజన్, ఒకసారి నేను స్టోరేజ్ బాక్స్ ఎప్పుడో ఆన్లైన్లో పెట్టాను క్లాత్స్ పెట్టడానికి అని చెప్పేసి, బట్ నాకు అంత వర్త్ అనిపించలేదు. ఒకసారి ఇలా ట్రై చేద్దాము, భలే ఉంది అని చెప్పేసి అయితే నేను ఒకసారి ఇలా ట్రై చేశాను. నాకైతే బాగా నచ్చింది. ఇలా అంతా మొత్తం ఒకసారి పెట్టుకున్న తర్వాత ఇలా సైడ్స్కి అయితే చిన్నగా దాని తగ్గట్టు కట్ చేసి పేస్ట్ చేసేయడమే. అలా నెక్స్ట్ సైడ్ కూడా సేమ్ రిపీట్. ఇంకా ఈ గిఫ్టింగ్ కవర్స్లో చాలా రకాలు ఉంటాయి, ఎస్థెటిక్ కానీ అలాంటివి కూడా ఇంకా చాలా క్యూట్గా ఉంటాయి. అండ్ ఈజీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా కదా. ఒకసారి ఇలా క్యూట్గా ఉంటుంది, పిల్లలతో చేస్తే ఇంకా వాళ్ళకు కూడా ఒక మంచి యాక్టివిటీ లాగా ఉంటుంది. ఇలా మొత్తం పెట్టిన తర్వాత మనకైతే అవుట్ సైడ్ బాక్స్ అంతా కంప్లీట్గా నీట్గా అయిపోయింది కదా. లోపల ఆప్షనల్, మీకు ఇంకా నీట్గా కనిపించాలంటే పెట్టండి. నేను జస్ట్ లోపల ఇలా పెట్టేశాను, సైడ్స్కి అయితే ఏం పెట్టలేదు. ఒకవేళ మీరు ఇంకా నీట్గా కనిపించాలంటే సైడ్స్కి కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చిన్న బాక్స్ అయితే రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ పెద్ద బాక్స్తో ఎలా చేసుకోవాలో చూద్దాము. దీన్ని కూడా సేమ్ అలాగే ర్యాప్ చేసేసుకొని అన్ని సైడ్లో పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బాక్స్ మనకి క్లోజ్ పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్నీ పెట్టేసుకొని షెల్ఫ్లో పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇది మనకు బాక్స్ కాబట్టి ఇటు అటు అవుతుందన్న ప్రాబ్లమే ఉండదు. అన్నీ ఒకే కలర్ ఇలా తీసుకుంటే ఏంటంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మనకు కబోర్డ్స్ లేకున్నా కూడా షెల్ఫ్లో పెట్టుకోవడానికి చాలా బాగా కనిపిస్తుంది లుక్ అయితే. టూ సైడ్స్కి ఇలా పెట్టేసి మిగతాదంతా పేస్ట్ చేసేసుకొని సేమ్ సైడ్స్లో కూడా రిపీట్ చేసుకోవాలి. ఈ బాక్స్కి కూడా నేను లోపల ఏం పెట్టలేదు, జస్ట్ కింద ఒకటే మాత్రం నేను సెట్ చేశాను. ఇక్కడ కూడా మీకు కావాలంటే మొత్తం బాక్స్ని అంతా కూడా కవర్ చేసినా కూడా చాలా బాగా కనిపిస్తుంది. నేను ఎలాగో క్లాత్స్ పర్పసే కదా అని చెప్పేసి అలా జస్ట్ నేను సింపుల్గా దీన్ని అయితే నేను క్రియేట్ చేశాను. ఈ బాక్సెస్ని మనం చాలా రకాలుగా వాడుకోవచ్చు. క్లోత్స్కి కానీ, చిన్న చిన్న కర్చీఫ్స్కి కానీ, కిచెన్లో కానీ, మనకి క్రీమ్స్ అవన్నీ పెట్టుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మెయిన్గా కనబడడానికి చాలా నీట్గా ఉంటుంది, యూనిక్గా కనిపిస్తుంది. మెయిన్గా ఈ సమ్మర్లో పిల్లలకి యాక్టివిటీ చేయడానికి ఇలాంటివి చేయించండి. వాళ్ళకి కూడా ఒక ఫన్లా ఉంటుంది, మనకు కూడా యూస్ఫుల్. నేను ఇక్కడ కింద ఏం పేస్ట్ చేయట్లేను, జస్ట్ అలా పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఎలాగో అటు ఇటు ఏం జరగదని చెప్పేసి. ఇప్పుడు చూసారా మనకి 2 స్టోరేజ్ బాక్సెస్ అయితే రెడీ అయిపోయినాయి. వితిన్ 10 minutes కూడా హార్డ్లీ తీసుకోలేదనుకుంటా. వీటిని మనము బుక్ స్టోరేజ్లా కూడా పెట్టుకోవచ్చు. ఇలా పిల్లలవన్నీ చిన్న చిన్న స్టోరీస్ బుక్స్ కానీ అలా పెట్టుకుంటే చాలా క్యూట్గా ఉంటుంది. నేను ఎలా యూస్ చేశాననేది ఇప్పుడు చూద్దాము. నేనైతే ఇలా మిర్రర్ దగ్గర అయితే అన్ని క్రీమ్స్ పెట్టుకోవడానికని దీంట్లో చిన్న బాక్స్లో అయితే ఇలా అన్ని క్రీమ్స్ ఇంకా కోమ్స్ ఇవన్నీ పెట్టుకున్నాను. నార్మల్గా అయితే అక్కడిక్కడ పడేస్తే మనకు సరిగ్గా కనబడవు, పిల్లలైతే ఒక దగ్గర ఉంచరు. ఇలా అయితే పిల్లలు కూడా ఒకే దగ్గర పెట్టేస్తారు కదా. ఈ బాక్సెస్ నేను చూపించే విధంగా కాకపోయినా మెడిసిన్స్ కానీ ఇంకా మీకు ఏది నచ్చితే దానికి వాడుకోవచ్చు. ఈ బాక్స్లో అయితే పిల్లలకి బట్టలు ఈజీగా 10 to 15 టీ-షర్ట్స్, షార్ట్స్ అలా ఈజీగా పెట్టుకోవచ్చు. షెల్ఫ్లో పెడితే మనం తీసేటప్పుడు అంత క్లమ్జీగా అయిపోతుంది. ఇలా అయితే చాలా ఈజీగా కూడా తీసేయచ్చు కదా. ఐ హోప్ మీ అందరికీ ఈ డిఐవై నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.